పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ప్రభువులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 వచనం. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసు. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుడి కృపార్షణ ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని బట్టి కొద్దిసేపు మనము దేవుడి మాటలు విందాం. గడిచిన దినంలో కూడా, ఆదివారం కూడా ఇదే వర్తమానాన్ని విందాం. గడిచిన దినాన్న ఆదివారం రోజున ఇదే వర్తమానాన్ని విన్నాం. మరొక ఆదివారము ఈ వర్తమానాన్ని మనం వింటూ ఉన్నాం. అయితే గడిచిన దినంలో మనం చూసుకున్నాము. మరొక వాక్యం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని బట్టి కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినవలసిన వారిపై ఉన్నాం. ఎందుకంటే ఇది రెండవ రాకడ గురించిన వర్తమానం. సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ గురించి, అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి చాలా విషయాలు ఈ యొక్క వాక్యంలో మనం వినబోతుంటాం. అయితే ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అంటే గడిచిన వారంలో కొన్ని విషయాలు విన్నాం. మరొకసారి వాటిని మేము ముందుకు తీసుకొస్తున్నాం. న్యాయాధిపతి వాకిట యొద్ద నిలిచున్నాడు. వాకిట అంటే ఎక్కడ ఉంటుంది? డోర్కు దగ్గర. డోర్కు దగ్గర అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, వాకిట యొద్ద ఎవరు ఉంటారు? రావడానికి సిద్ధపడిన వారు ఉంటారు, రావడానికి సిద్ధంగా ఉన్నవారు. అనగా ఇక్కడ యేసు ప్రభు ఎక్కడున్నారని రాయబడిందంటే న్యాయాధిపతి వాకిట యొద్ద నిలిచి ఉన్నాడు అని రాయబడింది. అంటే వాకిట అనగా దగ్గర, ద్వారము దగ్గర. ఈ రోజున మనం వినబోయే వర్తమానము ద్వారము దగ్గర ఉన్న న్యాయాధిపతి అనే వాక్యాన్ని వింటున్నాం. అయితే ద్వారము దగ్గరే ఉన్నాడు అంటే దాని అర్థం రెడీగా ఉన్నాడు, రావడానికి సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. ఎక్కడికి రావడానికి అనేది కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే అర్థమవుతుంది. ద్వారము దగ్గరే ఉన్నాడు. ఓకే, యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అనే దాంట్లో మనం చూస్తే ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడు అంటే దేనికి అర్థము? ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. అయితే ఆయన పోస్ట్ మారింది. ఇక్కడ న్యాయాధిపతి అని రాయబడింది. ఇందాక మనం ఫస్ట్ చదువుకున్న వచనంలో ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నాడు, విజ్ఞాపన చేయవాడుగా ఉన్నాడు. అక్కడ మనం ఇందాక చదువుకున్న 2 వచనాల్లో 2 విషయాలు రాయబడ్డాయి. ఒకటి, తండ్రి యొద్ద కుడిపార్శ్వమునందు కూర్చున్నాడు యేసు ప్రభు. 2 విషయాలు మనం గమనించవచ్చు ఈ 2 చదువుకున్న వాక్యాల్లో. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 34లో కానీ, యాకోబు 5:9లో 2 వాక్యాలు చదువుకున్నాం. ఆ 2 వాక్యాల్లో 2 ప్లేసెస్ ఉంది. మొదటి ప్లేస్ వచ్చి తండ్రి కుడి పార్శ్వమునందు ఉన్నాడు. కానీ ఇప్పుడు చదువుకున్న వచనంలో ఆయన ఎక్కడున్నాడు అంటే ద్వారము దగ్గర, అంటే వాకిటి వద్ద నిలిచి ఉన్నాడు అని విన్నాం. ఇప్పుడు ఆయన పోస్టులు కూడా 2 ఉన్నాయి ఇక్కడ ఈ చదువుకున్న వచనాల్లో. ఒక పోస్ట్ ఏంటంటే తండ్రి కుడి పార్శ్వమునందు ఉన్నప్పుడు ఆయన పోస్ట్ విజ్ఞాపనకర్త. కానీ వాకిటి వద్ద నిల్చున్నప్పుడు ఆయన పోస్ట్ ఏంటంటే న్యాయాధిపతి. ఇక్కడ 2 పోస్టులు కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు, ఏ పోస్ట్ లో ఉన్నాడో తెలుసుకోవాలి. ఆయన ఎక్కడున్నాడు, ఏ పోస్ట్ లో ఉన్నాడు, ఇది గడిచిన వారం అంతా క్లారిటీగా చెప్పా. మళ్ళీ ఒకసారి చూసుకుంటాం. ఆయన 2 ప్లేసెస్ లో ఉన్నట్టు కనబడుతుంది, 2 పోస్టులో ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఆయన ఎక్కడున్న దాన్ని బట్టి ఆయన పోస్ట్ మనకు అర్థమవుతుంది. బేసిక్ గా ఆయన పోస్టు 2 పోస్టులు చెప్పుకున్నాం. ఒకటి విజ్ఞాపనకర్త, రెండవది వచ్చి న్యాయాధిపతి. విజ్ఞాపనకర్తగా ఉన్నంత కాలం సంతోషమే. యేసు ప్రభు విజ్ఞాపనకర్తగా ఉన్నంత కాలం మన జీవితాల్లో సంతోషమే. ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా ఆయన ఏం చేస్తాడు? నీ కొరకు లాయర్గా ఉండి వాదిస్తాడు. లేదు ఈ వ్యక్తి ఇలాంటి వాడు కాదు, ఈ బిడ్డ ఇలాంటిది కాదు, ఈ బిడ్డ కుమారుడు ఇలాంటి వాడు కాదని తండ్రితో వాదిస్తాడు. ప్రభా క్షమించు, వదిలేసి ఒక్కసారి వదిలిపెట్టు, ఒక్కసారి క్షమించని విజ్ఞాపనకర్తగా ఉండి మన కొరకు తండ్రికి లాయర్గా, మన పక్షంగా లాయర్గా వాదిస్తాడు. కానీ ఈయన న్యాయాధిపతి అయిపోయాడు అనుకోండి, వాదించేవాడికి ఎవరు లేరు, ఆయనే తీర్పు తీర్చు. మన కొరకు ఇంతకు ముందు ఆయనే తీర్పు, అంటే మన కొరకు ఇంతకుముందు విజ్ఞాపన చేసేవాడు లాయర్గా ఉండి, కానీ ఇప్పుడు ఆయన పోస్ట్ మారిపోయిందంటే, జడ్జి అయిపోయాడంటే ఇక ఆయన అటు ఇటు చూడకుండా అంటే కరెక్ట్ గా 100% న్యాయం తీర్చే న్యాయాధిపతి ఆయన. ఇక నీ మీద జాలి చూపేది ఉండదు, దయ చూపించేది ఉండదు. కాబట్టి ఆయన పోస్ట్ మారిందంటే మనలో భయము. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడనేది తెలుసుకోవాలి. అంటే
తండ్రి కృపార్శ్వమునందు ఉన్నాడంటే ఆయన లాయర్గా ఉన్నాడు. ఆయన ఒకవేళ వాకిటి యొద్ద అంటే ద్వారం దగ్గర ఉన్నాడంటే ఆయన జడ్జిగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి కృపార్శ్వమునందు నుంచి వాకిటి దగ్గరకు వచ్చేసాడంటే, ద్వారం దగ్గరకు వచ్చేసాడంటే ఆయన పోస్టు మారిపోయింది. విజ్ఞాపనకర్త లాయర్గా చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ 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 వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే జడ్జెస్ అవుతుంది. అలాగే యేసుక్రీస్తు కూడా తండ్రి చెప్పిన ప్రతి మాటని నెరవేరుస్తూ మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఒకరోజు ఆయన న్యాయాధిపతికి లోకానికి రాబోతున్నాడు. న్యాయాధిపతిగా వస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే నీ కొరకు వాదించే ఆయన, ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే ఆయన నీకు శిక్ష విధిస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన పోస్ట్ మారిందంటే మనకు మారిపోయినట్టే. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అసలు ఎక్కడున్నాడు? ఆయన తండ్రి కృపార్శ్వమున ఉన్నాడా, లేదా వాకిటి యొక్క ద్వారం దగ్గర ఉన్నాడా అని తెలుసుకుంటే మనకు క్లారిటీ. కాబట్టి ఇంకొక వచనాన్ని చదువుతాం. మత్తయి సువార్త 24:33లో, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. యేసుప్రభు శిష్యులు వెళ్ళి యేసుప్రభు వారి చివరి రోజుల్లో చివరి మాటలు అడుగుతుంటారు, అయ్యా నువ్వు వస్తావు అంటున్నావు, తిరిగి వస్తానంటున్నావు, మరి అప్పుడు మాకు సూచన ఏంటి? నువ్వు మరలా తిరిగి రాబోతున్నా అంటున్నావు కదా, అప్పుడు సూచనలు ఏంటి అని అడిగినప్పుడు శిష్యులకు చెప్పాడు ఈ మాటలు. ఆయన అంటాడు, మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు నేను సమీపమునే అనగా ద్వారం దగ్గరే ఉన్నానని తెలుసుకొనిడి అన్నాడు. శిష్యులతో చెప్పాడు. ఏమనంటే వాళ్ళు అడిగారు, అయ్యా నువ్వు రెండో రాకడ అంటున్నావు, మళ్ళీ వస్తానంటున్నావు, అప్పుడు మాకు ఎలా తెలుస్తుంది, ప్రజలకు ఎలా తెలుస్తుంది అంటే, యేసుక్రీస్తు వారు మీరు ఈ సంఘటనలన్నీ జరుగుట చూచినప్పుడు ఖచ్చితంగా నేను ఎక్కడున్నాను? సమీపముగానే ద్వారము దగ్గరే ఉన్నాను. అంటే కొన్ని సంఘటనలు చెప్పాడు. ఈ సంఘటనలు జరిగితే ఆయన ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు? ద్వారం దగ్గర. ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఆ సంఘటనలు ఏంటి. ఆ సంఘటనలు నిజమైతే, జరుగుతున్నట్లయితే ఆయన ఎక్కడున్నాడని క్లారిటీ అవుతుంది. ద్వారం దగ్గర ఉండడని క్లారిటీ. ఇప్పుడు ఈ సంఘటనలన్నీ మనకు తెలియలేదు అనుకో, అంటే ఆ సంఘటనలు జరుగుతున్నాయి అనుకోండి, ఆయన ద్వారం దగ్గర ఉన్నాడు. ఆ సంఘటనలు జరగకపోతే ఎక్కడ ఉంటున్నట్టు ఆయన? తండ్రి కృపార్శ్వమున ఉంటే ఆయన లాయర్గా ఉన్నాడు, ప్రశాంతంగా. లేదు, ఆయన ఇప్పుడు చెప్తున్న సంఘటనలు అంటే మీరు ఈ సంఘటనలన్నీ జరుగుకోవడం కాదు, జరుగుట చూచినప్పుడు నేను వాకిట యొద్ద అంటే ద్వారము దగ్గరే ఉన్నానని తెలుసుకోండి అన్నాడు. కాబట్టి అసలు ఆయన ఎక్కడున్నాడు? ఈ సంఘటనలు మనకు జరుగుతున్నాయంటే ఆయన ఎక్కడ ఉన్నాడో క్లారిటీ వస్తుంది. గడిచిన దినాల్లో మనం చూసుకున్నాము. మీరు ఈ సంగతులన్నీ అంటే ఆ పైన రాసుకుంటూ వచ్చాడు. మత్తయి సువార్త 24 మొదలు పెట్టి ఈ 32వ వచనంలో 33వ వచనంలో అంటాడు ఈ సంఘటనలు అంటాడు. అంటే మొదటి నుంచి కొన్ని సంఘటనలు రాసుకొచ్చాడు. ఆ సంఘటనలు ఏమిటి అంటే మోసపరిచెదరు. గడిచిన వారంలో విన్నాం, అందుకని క్లారిటీ. చాలా మంది వచ్చి నేనే క్రీస్తునని, లేకపోతే వాక్యము చేత అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసపరిచెదరు. ఇప్పుడు మనం మోసగించబడుతున్నామా లేదా? దినాలు చెప్పాను, మళ్ళీ చెప్పట్లే క్లారిటీగా. అనేక మంది వారు వచ్చి మేమే క్రీస్తులను ప్రకటించుకున్నారు ఆ మధ్య కాలంలో. అలాగే ఇప్పటికే ప్రకటించుకున్నారు మేమే క్రీస్తులు. అలాగే ఈ యొక్క అబద్ధ ప్రవక్తల పాస్టర్స్ చాలా మంది మొదలయ్యారు. అబద్ధమైన ప్రవచనాలు చెప్తున్నారు, అబద్ధమైన ప్రసంగాలు చెప్తున్నారు. చాలా మంది మోసగించబడుతున్నారు. ఎలా మోసగించబడుతున్నారు అంటే వాక్యము చేత మోసగించబడుతున్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతుంది అదే. సాతాను ఒక పాస్టర్ని పట్టుకుంటే చాలు, ఆ పాస్టర్ చెప్పే అబద్ధ బోధ వల్ల సంఘం అంతా నరకానికి పోతుంది. ప్రభువా మాకు తెలియదు నాయనా, మేము ప్రార్థన చేసాం, భక్తిగా ఉన్నామంటే మోసపోతే దేవుడు వికరింపబడడని ప్రార్థన. ఈ లోకం మోసగించబడుతుంది అబద్ధ బోధకుల చేత. అంటే గడిచిన దినాల్లో మనం ఎన్నో విన్నాం. ఎందుకంటే ఈ ప్రపంచం ఎంతగా మోసగించబడుతుందో దైవజనుల పేరు మీద గడిచిన దినాల్లో విన్నాం. అలాగే యుద్ధముల గురించి విందురు. రెండవ సంఘటన. మొదటి సంఘటన జరుగుతుంది, మనం చూస్తూ ఉన్నాం. అబద్ధ బతుకులు వచ్చి మోసగిస్తూ ఉన్నారు. రెండవ సంఘటన యుద్ధముల గురించి వింటామంట. యుద్ధముల గురించి వింటూనే ఉన్నాం. టీవీ పెడితే చాలు. ఎప్పుడు యుద్ధం జరుగుద్దో తెలీదు, ఎప్పుడు యుద్ధం ప్రారంభమవుతో తెలీదు, ఎప్పుడు యుద్ధం
కొనసాగించబడుతుందో తెలియదు. అంత అంత దారుణమైన వార్తలు ఉంటున్నాయి. ఆ దేశంలో, ఈ దేశంలో జరగబోతుంది, ఈ దేశంలో. అసలు న్యూస్ పెడితే చాలు మనం వినేది ఏంటంటే యుద్ధముల గురించి వార్తలు. ఒక దేశం మీద ఒక దేశం, అక్కడెక్కడో దేశాలు కొట్టుకు వస్తే మనకేంటి అనుకుంటాం. అక్కడెక్కడో దేశాలు కొట్టుకుంటుంటే మనకేంటి అంటే, అక్కడ ఏదో దేశాలు కొట్టుకుంటే వాటికి సపోర్ట్ ఇస్తాయి. వాటికి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంకో దేశం, శత్రు దేశం సపోర్ట్ ఇచ్చినప్పుడు మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి. అలా సపోర్ట్ ఇచ్చుకుంటూ పోతే ప్రపంచంలో ఈజీగా జరుగుతుంది. కాబట్టి యుద్ధంలో కూర్చి విందురు, కానీ అప్పుడే యుద్ధంగా రావు. యుద్ధాలు ఎప్పుడు పూర్తిగా జరుగుతాయంటే, ఈ 3వ యుద్ధం జరగబోయేది, ప్రపంచ యుద్ధం 3వ యుద్ధం జరగబోయేది ఎప్పుడంటే ఆయన వచ్చిన తర్వాత జరుగుతుంది. అయితే యుద్ధాల గురించి వింటున్నారంటే ఆయన దగ్గర ఎక్కడున్నట్టు, ద్వారం దగ్గర టైం పోస్ట్. ఇంతకు ముందు నాన్న బుజ్జి కన్నా అని బతిమాలు వేసి యూదా గోత్ర కుటుంబ ఆయన వస్తున్నాడు. 2 సంఘటనలు చూసాం. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు అనడానికి అవి రుజువులుగా ఉన్నాయి. ఇంకా 3వ సంఘటన చూద్దాం ఈరోజు. మత్తయి సువార్త 24వ అధ్యాయం వచ్చింది. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అక్కడక్కడ కరువులు ఉన్నాయి. మన దేశంలో అంత కరువు లేదు, కానీ మన దేశంలో అంత కరువు లేదు. బేసిక్గా మన దేశంలో దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఇట్లా తినకండి ఈరోజు ఎవరు, లేకపోతే ఉన్న దాంట్లో సమృద్ధిగా తినే పడుకుంటాడు. నిజంగా ఏ వ్యక్తి పిచ్చోడు తప్ప ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో దొరుకుతుంది. లేదు, నేను పూర్తిగా కరువులో ఉన్న వ్యక్తి ఎవరు లేదే లేదు. కానీ ఇతర దేశాలు జస్ట్ మన పక్కన ఉన్న శ్రీలంక కానీ, పక్కన ఉన్న పాకిస్తాన్ కానీ భయంకరమైన రేట్లు అయిపోయి, భయంకరమైన ధరలు అయిపోయి. బంగ్లాదేశ్ కానీ పక్కన ఉన్న దేశాలే, మన పక్కన ఉంటున్న దేశాలకే భయంకరమైన కరువులు వచ్చింది. అక్కడ చాలా రేట్లు పెరిగిపోయినాయి, చాలా దారుణంగా పరిస్థితులు వచ్చింది కాలం. ఇప్పుడున్న బంగ్లాదేశ్ పరిస్థితి అయితే మరీ దారుణం, చాలా కరువులో ఉన్నారు. ఇంకా ఇంతకన్నా కరువు ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. ఒమాన్ కానీ, కొన్ని ఆఫ్రికన్ దేశాలు కానీ భయంకరమైన వారి పప్పు పిల్లలకు ఆకలిస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మట్టితో దోశలు చేసి పెడతారు. మట్టితో దోశలు చేసి పెడతారు, వేడివేడిగా తింటూ ఉంటారు. ఏంటది మట్టి, ఏంటంత కరువు ఉంది. మన దేశాన్ని దేవుడు సురక్షంగా దీవిస్తున్నాడు, ఇంకా దీవిస్తున్నాడు. కానీ ప్రపంచం అలా లేదండి. అనేక చోట్ల కరువు, అనేక చోట్ల తినడానికి తిండి దొరకట్లేదు. అనేక చోట్ల ఈ రోజు గవర్నమెంట్ మనల్ని 2 రూపాయల బియ్యం అని, కూపన్ బియ్యం అని, రేషన్ బియ్యంతో ఎన్ని సార్లు ఎన్ని పెడుతున్నాయి, కానీ కరువు ఉండట్లేదు మనకి. పెన్షన్లని ఎన్నో రకాలుగా గవర్నమెంట్ కానీ దేశం సురక్షంగా ఉంటుంది. కానీ ప్రపంచ దేశాలు అలా లేవు. కొన్ని దేశాలు బాగున్నాయి, కానీ ఎక్కువ దేశాలు మాత్రం తినడానికి 3 పూట్ల తినలేని దేశాలు కలుగుతూ ఉన్నాయి. అలాగే భూకంపాలు వస్తూ ఉన్నాయండి, భూకంపాలు కలుగుతూ ఉన్నాయి. దేవుడు మన దేశం మీద ప్రేమ చూపిస్తున్నాడు. హల్లెలూయా. భూకంపాలు అనేవి ఇతర దేశాల్లో వచ్చినప్పుడు ఎంత దారుణంగా జరుగుతుంది. ఒక భయంకరమైన భూకంపం మన దేశంలో ఇప్పుడు వరకు కూడా దేవుడు రానే ఉంది. చాలా భయంకరమైన భూకంపాలు కలుగుతాయి. కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు భూకంపాలు వస్తాయి. ఎక్కడెక్కడో దేశాల్లో, జనాలు లేని దేశాల్లో భూకంపాలు వస్తాయి. వాటి గురించి వింటున్నాం, న్యూస్లో చూపిస్తుంటారు. దేశంలో, మన ప్రపంచంలో రోజు కనీసం 700 సార్లు అయినా భూమి కంపిస్తుంది దేశాలు. కానీ దేవుడు మన ప్రాంతాల్లో అసలు భూకంపం అనేది తెలియకుండా నిజంగా తెలియదు మనకు. కానీ ప్రపంచ దేశాల్లో భూకంపాలు వస్తూనే ఉన్నాయి, కరువులు ఉన్నాయి, భూకంపాలు వస్తున్నాయి, జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ వేదనలకు రానున్న రోజుల్లో అసలు. ఎందుకంటే ఈ ప్రారంభం ఎందుకు అని అన్నాడంటే, వేదనకు ప్రారంభం అంటే ఆయన వచ్చిన తర్వాత జరిగే సంఘటనలు ఎలా ఉంటాయంటే, అసలు నీ కింద భూమి ఎప్పుడు పోతుంది, నువ్వు నడిచే భూమి ఎప్పుడు కింద కుంగిపోద్దు, నీకు ఎప్పుడు భూకంపాలు వస్తాయో తెలియదు. అసలు భయంకరమైన కరువు, తిండి దొరకని పరిస్థితి వచ్చేస్తుంది. శవాల గుట్టలతో నిండిపోతే ఇంకెవడు తిండి తింటాడు. కరువు, భయంకరమైన కరువు వస్తుంది. ఇది వేదనకు ప్రారంభం. అంటే ఈ కరువులు ఉన్నాయి ప్రపంచాల్లో, భూకంపాలు కలుగుతున్నాయంటే ఆయన ఎక్కడున్నట్టు అర్థం? ద్వారము దగ్గర. ద్వారం దగ్గర ఉన్నట్టు మనం ఏం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆయన న్యాయాన్ని,
ఆయన ఇప్పుడు మన కోసం అర్జించేవాడిగా లేడు, అయ్యా క్షమించేవాడిగా లేడు. తప్పు చేసావా రా లైన్లో రా అనేవాడిగా. ఇంకోటి మత్తయి సువార్త 24:9. మనము 3 విషయాలు గడిచిన వారంలో 2 విషయాలు, ఒకటి మోసపరిచేదరు, రెండోది యుద్ధాల గురించి వింటున్నాం. ఈ రోజున వింటున్నాం ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడంటే జరిగే సంఘటనలో కరువులు భూకంపాలు ఉన్నాయంటే ద్వారం దగ్గరే ఉన్నాడు, జరుగుతున్నాయి. ఇక 4వది మత్తయి సువార్త 24:9. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపండి, మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడు. ప్రస్తుతం జరుగుతుంది ఏంటి? సకల జనులు మనల్ని ద్వేషిస్తున్నారు, మనుషులందరూ ద్వేషిస్తున్నారు. క్రైస్తవం ఏం చేస్తుంది? క్రైస్తవం ఏం చేస్తుంది? మంచి చేస్తుంది లోకం. క్రైస్తవం ఏం చేస్తుంది లోకంలో? మంచి చేస్తుంది, మంచిగా బతకమంటుంది, సరిగ్గా నీతిగా నిజాయితీగా లోకంలో ముందుకు కొనసాగమంటుంది. అదే తప్పండి. తల్లిదండ్రులు సన్మానించమంటుంది, ఇతరులను ప్రేమించమంటుంది, శత్రువులు కూడా ప్రేమించమంటుంది క్రైస్తవం. ఇది తప్ప. ఈనాటి లోకంలో తప్పైపోయింది. క్రైస్తవులు ఏం చేస్తారంటే లోకం ద్వేషిస్తారు. ఎందుకు? ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు బైబిల్ మీద, యేసు ప్రభు మీద, మరియ మాత మీద, క్రైస్తవుల మీద ఇష్టానుసారమైన అబద్ధాలు ఇస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే. మంచిగా బతకమంటే ఈ లోకానికి, మంచిగా ఉండండి అంటే నచ్చదు. క్రైస్తవులు ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుకుంటారు, చర్చికి వెళ్తారు, ప్రార్థన బాగుపడతారు, వారు దేవునిలో ఉండి బాగుపడతారు. అంటే వారు తెలుసుకున్న నీతిని, వాళ్ళు తీసుకున్న వారిలో వచ్చిన మార్పును బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులకు చెప్తారు, ఇతరులకి ఆ మంచిది చెప్తారు. చెప్పకుండా ఉండలేరు, వారు పొందిన రక్షణ బట్టి చెప్పకుండా ఉండలేరు. నేను ఆ వీడియో చూసా. మైకిల్ బాబు అని వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో పెద్ద రౌడీ, ఆయన బంధువు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సేమ్ కొన్న రాజశేఖర రెడ్డి గారు, భయంకరమైన రౌడీ ఆయన. ఆ రౌడీ అంత ఎంత రౌడీ, బాంబులు అని వేరే అలా పిలిచేవాడు. అలాంటి భయంకరమైన వ్యక్తి యేసుక్రీస్తును నమ్ముకొని మారిపోయి నిన్న ఒక ఇంటర్వ్యూకి వచ్చాడు. అంటే మొన్న మధ్య ఇంటర్వ్యూకి వచ్చాడు. క్రాంతి అనే వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఆ ఇంటర్వ్యూకి వచ్చాక ఆయన మాట్లాడే ప్రతి మాటలు ఏం చెప్తాడో తెలుసా? యేసు గురించి చెప్తూనే ఉంటాడు. ఈ ఇంటర్వ్యూ చేసి ఆయన అంటాడు, అయ్యా వద్దయ్యా కొంచెం పక్కన పెట్టు, యేసయ్యని పక్కన పెట్టు, కొంచెం క్రైస్తవాన్ని పక్కన పెట్టింటే ఏం చెప్పినా మళ్ళీ యేసు ప్రభుని తీసుకొస్తుంటాడు. ఏది మాట్లాడినా, అరే బాబు ఒకప్పుడు నువ్వు ఎంత పెద్ద భయంకరమైన రౌడీవి, ఇంతమందిని చంపావు, ఇంత బాంబులు ఇసురుతావు, ఇలా అయిపోయేవాడివి, ఈ రోజు ఏంటి అసలు ఇంత సాత్వికంగా ఉన్నావు, ఒకప్పుడు ఇంతమంది జనాల్ని గుంపులుగా వేసుకొచ్చేవాడు, ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయావు అంటే అని అంటాడు. ఏసీ గురించి చెప్తాడు. మళ్ళీ ఏది మాట్లాడిన ఏసీ గురించి చెప్తే ఇంటర్వ్యూ చేసి ఆయన అంటాడు, యేసు ప్రభు గురించి అయితే చెప్ప ఆయన అంటే యేసు ప్రభువు నమ్ముకున్న నీతిగా మారి మంచిగా బతుకున్న వ్యక్తి ఏం ప్రకటిస్తాడంటే ఏది మాట్లాడిన ఏసై గురించి చెప్తాడు. ఈ లోకానికి నచ్చట్లేదు అది, ఈ లోకానికి నచ్చదు అది. ఏసై గురించి చెప్తే నచ్చదు. అదే మందు పార్టీ ఉంది, భోజనం ఉంది, అక్కడ తాగుతున్నారు, అక్కడ గంతులు వేస్తున్నారు, అలా గొడవైంది, ఎలా గొడవైంది అంటే ప్రపంచం చెవులు ఎక్కరించి వింటది. కానీ మంచి చెప్తే ఈ లోకానికి నచ్చదు, మంచిగా బతకమంటే ఈ లోకానికి నచ్చదు. కాబట్టి ఈ లోకం ఏం చేస్తున్నారు? మనల్ని ద్వేషిస్తుంది. ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. ఒకప్పుడు చాలా తక్కువ, కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్లు వచ్చాక, ఇవన్నీ వచ్చాక ఇవి పెరిగిపోయింది. ఏమి పెరిగిపోయింది? క్రైస్తవ్యం మీద ద్వేషణ పెరిగిపోయింది. ఎవడెవడైతే చెప్తుంటాడు, ఆ చెప్పింది విని ప్రజలు కూడా ఇదే ఉంది బైబిల్లో, ఇదే ఈ బైబిల్లో ఉంది, ఈ పాస్టర్లు ఇదే ఉంది, క్రైస్తవులు ఇదే ఉందని వాళ్ళు కూడా రెచ్చిపోయి ద్వేషిస్తున్నారు, శ్రమల పాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారంట? శ్రమ. ఎంత భయంకరమైన శ్రమలు వస్తుంది ఈరోజు. క్రైస్తవులు ఎన్ని శ్రమలు ఎదుర్కొంటుంది, భయంకరమైన శ్రమలు ఎదుర్కొంటుంది. శ్రమలు ఎంత భయంకరమైన శ్రమలు ఎదుర్కొంటుందో అంటే మనం చూస్తూ ఉంటే సరే. ఇప్పుడు ఒకప్పుడు అండి ఎక్కడైనా సరే కరపత్రాలు పంచుకుని, ఎక్కడైనా సరే కరపత్రాలు ఇచ్చి యేసుక్రీస్తు గారు చెప్పేవారు. నేను బైబిల్ కాలేజ్ సెకండ్ ఇయర్లో చదువుకున్నప్పుడు, అప్పుడు నేను రావులపాలెం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు 15 గ్రామాలు 15 రోజులు
ఈ కరపత్రం మంచి సువార్త ప్రకటించారు. ఇప్పుడు లేదు, ఏం లేదు, మొత్తం గల్లి తిరిగించు. ఈరోజు అదే వారికి ఫోన్ చేసి ఎలా ఉంది ఆ ప్రాంతంలో ఈయన కరపత్రిక, ఇప్పుడు కరపత్రిక ఎలా తగ్గిన మామూలుగా రోడ్డు మీద పాటలు పాడుకుంటే కొడుతుంది. శ్రమలు పెరిగి క్రైస్తవుల మీద దాడులు, అనేక సంఘాలు పోల్చుకుంటుంది, అనేక చర్చలు తగలెట్టబడుతుంది, అనేక దైవజనులు పట్టబడుతుంది. ఏమీ లేదు. ఏం చేస్తాం చెప్పాలి? ఒకరికి అన్యాయం కలిగిస్తే, ఒక రాళ్ళతో కొడితే తిరిగి పట్టండి. ఎవరికి అన్యాయం చేస్తున్నారు? వాళ్ళ దేవుడి ఏదో వాళ్ళు ప్రకటించుకుంటారు. అనంతపురంలో అనే దగ్గర ఒక వ్యాన్ వేసుకునేది. ఆ వ్యాన్ మొత్తం అద్దాలు ఎలా పగలగొడుతున్నారంటే భయంకరంగా పగలగొడుతున్నారు. అసలు ఎంత పగున్నోళ్ళు కొడతారంటే, ఎందుకు నలుతూరులో ఒక చర్చికి వచ్చి వాళ్ళ ఇంటికాడ ప్రార్థన పెట్టుకున్నారు. పాస్టర్ గారు 10 మందిని తీసుకుని ఇంట్లోనే కూర్చొని భోజనం చేసి ఆయన నుంచి వాక్యం కూడా చెప్తారు. కూర్చునే వాక్యం చెప్పుకుంటారు. వాళ్ళ ఇంటి వరకే, ఎవరైతే నమ్ముకున్నారో వారి ఇంటిలోనే క్రిస్మస్. ఎవరిని బయటని పిలవాలా, వాళ్ళ ఇంటి లోపలే చేసుకున్నారు వీళ్ళు ప్రార్థన. పాస్టర్ గారు కూడా నిలబడే గొప్ప సౌండ్ పెట్టలా, జస్ట్ సౌండ్ బాక్స్ లేదు, ఏం లేదు, కింద కూర్చున్నారు, ప్రార్థన చేశారు. వాళ్ళ ఇంట్లో ఏదో క్రిస్మస్ ఏర్పడి భోజనం పెట్టారు. అందరూ భోజనం తిన్నారు. తినే లోపు 30 మంది ఏకమైపోయి మరి ఎంత దారుణంగా కొట్టారు. పాస్టమ్మ గారికి అయితే వాళ్ళ అబ్బాయి గట్టి తగిలేసి పాస్టర్ గారికి రాళ్ళు అసలు ఎలా కొట్టారంటే, వాళ్ళు రాళ్ళు ఇచ్చుకుని శత్రువుల్ని ఏదో భయంకరమైన పగగొడవలు ఉన్న వాళ్ళు కొట్టారంట. పాస్టర్ భయంకరంగా రాళ్లతో ముఖాల మీద, ఈపుల మీద ఇంటికి పెట్టి ఇసిరేశారంట, కిందేసి తొక్కేశారంట. అసలు ఇది ఆ పరిస్థితి చూడండి, ఇంతకంత దారుణంగా. వాళ్ళు వచ్చి ఏం చేశారు అసలు? మరి వాళ్ళు వచ్చి ఏమో ఊరంతా తిరిగి చేశారా? లేదే. వాళ్ళు వచ్చి ఏం చేశారు అసలు? ఆ ఇంటి పిలిచిన ఇంట్లోకి వెళ్ళి భోజనం చేశారు తప్ప ఆ ఇంట్లో వాళ్ళకి కదా సమస్య. భాషలు దారుణంగా వాళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళందరినీ దారుణంగా కొట్టారు. వేసుకెళ్ళిన కారు అద్దాలు పగలగొట్టారు. తెలిసిన వెంటనే ఆ పాస్టర్ గారు నాకు ఫస్ట్ ఫోన్ చేశారు. తెలిసిన వెంటనే వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి. అర్ధరాత్రి 12 గంటలకి వెళ్ళి చూస్తే పరిస్థితి రక్తాలంతా. పాస్టర్ గారు అయితే లెగలేకపోతారు. ఆయన ఎందుకు అంటే ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుందో తెలియట్లేదు. వాళ్ళ ఎవరు ఎందుకు కొట్టారని అడిగితే దగ్గర సమాధానం ఉండదు. ఎందుకు కొట్టావురా అంటే, అది కూడా ఎలా కొడతారండి, ఎలా కొడుతున్నారంటే ఆ పాస్టర్లు చెప్తుంటే నాకు బాధ అనిపించింది. ఎలా అంటే, ఒక శత్రువుని, పగోడు దొరికితే కొడతారు కదా, అంత దారుణంగా పగ పెట్టుకున్నట్టు కొట్టారంట చాలా మంది. శ్రమ ఎక్కడెక్కడో లేదండి, ఎక్కడెక్కడో చంపట్లేదండి, ఇక్కడే ఊర్లోనే శ్రమలు జరుగుతున్నాయి. క్రైస్తవులు శ్రమలు గుండా వెళ్తున్నారు కంటే ఏం చేయాలి? కొంతమంది దైవజనులు ఉన్నారు, అజయ్ బాబు అని, వాళ్ళు డైరెక్ట్ గా బూతులు తిడతారు. పడతారా, సంపుతారా, మేము సంపుతాం, మేము పడతాం అంట. యేసుప్రభు అలాంటి చచ్చిపోతాడా? యేసుప్రభు తిరిగి కొట్టాలంటే సరే, శ్రమలు అనుభవించాలంటే మేము లోకం ద్వేషించబడినంతే. ఎదురు తిరిగి కొట్టమని దేవుడు చెప్పలే. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు దేవుడు, అంతేగాని ఒక చెంప మీద కొడతావా, మాకు ధైర్యం లేదా అని ఇంకో చెంప మీద కొట్టమని లేదు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి ఈరోజు పాస్టర్. కొంతమంది వాడిని ఎవడో ఇప్పుడు తండవు వాళ్ళు అసలు వీడియో పెడతామే, నన్ను చంపేస్తున్నారు దీన్ని ఎవరితో మాట్లాడుతున్నారు. వీడియోలో చెప్తారా పాస్టర్, చాలా మంది ఉన్నారు, నన్ను కొడతారా, నన్ను చంపుతారా, మీరు నన్ను ఏం చేయలేరు, మేమే కొడతాం, మేమే చంపేస్తాం అంటాడు. తర్వాత రోజు వీడియో పెడతాడు ఏమని, నన్ను చంపడానికి వచ్చారు, నన్ను కొడతానికి వచ్చారు. తెలిసింది నువ్వే కదా. లోకంలో శ్రమ వస్తుంది, శ్రమలకు ఉంటా మనం. ఈ లోకం మనల్ని అసహ్యించుకుంటాం, ద్వేషించు. ఆ ద్వేషాలు ఉంటేనే మనం వెళ్ళాలి, అంతేగాని రెచ్చిపోతాం కాదు. దేవుడు కాపాడు. రెచ్చిపోయే మాట్లాడుతున్న దేవుడు ఎన్నటికీ. పాస్టర్లు అందరూ కలిపి చాలా మంది పాస్టర్లు కేసు ఆడతాం, అది ఆడతాం, ఇది ఆడతాం,
ఇప్పటికే వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా పడడం. ఇప్పుడు దేవుడు కాపుదలు కూడా గొప్పగా కొట్టారు. వాళ్ళ మీద కేసు పెట్టలేదు, కానీ అవ్వలేదు, కేసు అవ్వలేదు. కానీ ఆ కేసు కోసం ఎంత తిరిగారంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. క్రిస్మస్ కాలం సరే, ఆ కేసులు ఈ లోకం శ్రమల గుండా వెళ్తుంది, శ్రమల గుండా వెళ్తుంది. మనం క్రైస్తవులు మన మీదకి జనులు మిమ్మల్ని శ్రమలు ద్వేషిస్తున్నారండి. బైబిల్ని ద్వేషిస్తున్నారు. బైబిల్లో మనుషులు చేశారు. బైబిల్ ఎవరు చేశారండి? దావీదు చేశారు. యేసుప్రభు తప్ప ప్రతి ఒక్క వ్యక్తులను పాపం, యేసుప్రభు తప్ప ప్రతి వ్యక్తులను తప్పు చూపిస్తాం బైబిల్. చూస్తాను ఎందుకంటే వాళ్ళు మనుషులు తప్పు చేసి దేవుడు దాన్ని దాయి, నా అబ్రామే కదా, నా దావీదే కదా అని దాయిలే. రాయబడ్డ ప్రతిదీ మనకి చూపించాడు. వాడి జీవితంలో జరిగింది ప్రతిదీ రాయబడ్డది చేసి మనకు చూపించాడు. ఎందుకంటే ఈ వ్యక్తి ఇలాంటి ఇలా బాగా ఉన్నాడు కానీ పడిపోయాడు. మరలా ప్రార్థన చేస్తే నేను లేదు. మరి అలాంటి గొప్ప వాళ్ళు పడిపోతే మళ్ళీ తిరిగి రాకపోతే సచ్చారు. బిలాం లాంటి వాళ్ళు, వాడు ఎవరిని ఆశీర్వదిస్తే వాడు ఆశీర్వదించబడతాడు. ఎంత గొప్ప, ఎంత శపిస్తే అంత శపించబడుతున్నాడు. బిలాం అనే వ్యక్తి ఎంత గొప్పోడంటే వాడు ఎవరిని శపిస్తే వాడు శపించబడతాడు. ఎవడైతే నువ్వు ఆశీర్వాదం పొందాలంటే ఆశీర్వాదం పొందుతాడంట. అలాంటి వ్యక్తి పడిపోయాడు. డబ్బు కోసం, ధనం కోసం పడిపోయాడు. మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చాడంటే రాలా. దానివల్ల ఏం పోయించుకున్నాడు? సోదెగాడైపోయాడు బిలాం గారు. అంటే అంతకుముందు ఎంత గొప్ప ఆశీర్వాదంతో ఉన్న వ్యక్తి సోదెగాడని పిలువబడి చంపబడ్డాడండి. ఎందుకు రాయబడుతున్నాయంటే దావీదున్నాడు, భయంకర పాపం చేశాడు. కానీ మరలా మొరలిని ప్రార్థన చేసి కన్నీళ్లు కాచి బూడిదలో తలకాయ పెట్టి ప్రార్థన చేసి, అయ్యా నేను పాపినని ప్రార్థన చేస్తే దేవుడు గారు అంటే నువ్వు తప్పు చేసినప్పుడు ఇది దేవుడిని విడిచిపెడితే నరకానికి పోతుంది. దేవుడు నువ్వు మార్చగలిగితే దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుడు ప్రేమమయుడు ఉన్నాడని చూపించడానికి ప్రతి వ్యక్తి జీవితాన్ని రాసుకుంటు దాయలేదండి. ఏ విషయాన్ని దాయాలనుకుంటే అరే ఇది రాస్తే లోతు గురించి రాస్తే తప్పైపోద్దురా, అది రాసేకండి, తుడిచేయండి అలా. జరిగింది జరిగినట్లుగా ఆయన రాయించాడు. ఎందుకంటే మనం ఆ వ్యక్తుల జీవితాల నుంచి పాఠాలు కానీ ఈ లోకం ఏం చేస్తుందంటే ఆ మనుషులు చేసిన తప్పును ఎత్తిపెట్టు. మనుషులు చేసిన తప్పును ఎత్తిపెట్టు. కానీ దేవుడు ఏం చేసిన తర్వాత చెప్పు, చెప్పరు. మనుషులు చేసిన తప్పుల్ని ఎత్తిపెడుతున్నారు. సరే, మరి ఆ తర్వాత దేవుడు ఏం చేశాడో చెప్పలేగా. అది మాత్రం చూడండి ఇక్కడ జరుగుతున్న ద్వేషిస్తుంది క్రైస్తవం. జరుగుతుందా జరగట్లేదు? జరుగుతున్నాయంటే దేవుడు అక్కడ ఉన్నాడు. యేసయ్య వాకిట మనం 4 విషయాలు విన్నాం ఇప్పుడు. మొదటిది మోసగించబడుతుంది క్రైస్తవం. అబద్ధ బోధల చేత ఈ లోకం మోసగించబడుతుంది క్రైస్తవం. రెండవది యుద్ధాల గురించి, మూడవది కరువులు, భూకంపాలు, నాలుగవది శ్రమలు క్రైస్తవం ద్వేషించబడి. ఇక ఐదవది మత్తయి సువార్త 24:22. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకుంది. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు. అంజూరపు చెట్టు దేంతో పోల్చబడింది అంటే ఇశ్రాయేలు గురించి ఇప్పుడు చెప్పబడింది. అంజూరపు చెట్టు అనగా ఎప్పుడు కూడా అది ఇశ్రాయేలు దేశం గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడింది. కాబట్టి ఇది జరిగినప్పుడు ఏంటంట, అంజూరపు చెట్టు లేతదై చిగురిస్తున్నప్పుడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలండి ఆ రోజుల్లో స్కాటర్డ్ అయిపోయారు, అంటే ఎక్కడికక్కడ చెదరగొట్టబడ్డారు రోమన్ సామ్రాజ్యం. ఆ తర్వాత కాలంలో కూడా చెదరగొట్టబడ్డారు. ఒక్కసారి కాదు, వాళ్ళ మీద ఎన్నోసార్లు దాడి జరిగినప్పుడు చెదరగొట్టబడ్డారు. ఆఖరికి ఆ తర్వాత ఈ యొక్క హిట్లర్ వచ్చినప్పుడు ఇజ్రాయెల్ జూ సెంటర్స్ నాకు నచ్చల. చాలా మంది ఒకేసారి 90,000 మంది, 1,00,000 మంది ఒకేసారి చెప్పారు. ఒకరోజు చెప్పారు, నాకు నచ్చలేదు. అప్పుడు పారిపోయారు యూదులు, ఇజ్రాయెల్ జనాన్ని పారిపోయారు.
అయితే ఈ తర్వాత 10 సంవత్సరాల నుంచి ఏమవుతారంటే ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిన వారందరూ కూడా మళ్ళీ వస్తారు. ఎక్కడికి? ఇశ్రాయేల్ దేశం. ఎక్కడెక్కడ కొట్టవేయబడ్డ చెట్టు, మోడైపోయిన చెట్టు ఇప్పుడు మళ్ళీ ఇశ్రాయేల్ జనాంగం అంతా తిరిగి ఆ దేశాలకు వెళ్ళిపోయింది. చాలా దేశాల నుంచి వెళ్ళిపోయింది. మన దగ్గర కూడా కొంతమంది చూస్తున్నారు, వాళ్ళు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే దాదాపు ఎక్కువ మంది అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం కూడా ఎలా ఉందంటే చిన్న దేశం, చుట్టూ ఉన్న దేశాలు గంభీరమైన దేశాలు, విస్తీర్ణంలో గంభీరంగా ఉన్నాయి, ఆయిల్ బావిలు ఉన్నాయి, ధనం ఉంది. ఇశ్రాయేల్ దేశం దగ్గర ఆయిల్ బావి కూడా లేదు, కానీ ఈ ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఇశ్రాయేల్ దేశం. హల్లెలూయా. ఇశ్రాయేల్ దేశంలో మేధావులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ఇశ్రాయేల్ దేశంలో బలవంతులు ఉన్నారు. అంత చిన్న దేశమైనా ఎన్ని ఒలింపిక్స్ గెలుస్తుందో, అంత చిన్న దేశమైనా ఎన్ని కొత్త ఇన్వెన్షన్స్. ఈ రోజు చాలా వాటిలో 70% యూదులు, జ్యూస్లే కనిపెట్టారు, ఇశ్రాయేల్ ప్రజలే కనిపెట్టారు. మనం వాడుతున్న చాలా వాటిలో ఇప్పుడు ఇంకా గొప్పగా అప్గ్రేడ్ అయిపోతుంది ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ దేశం ఎంత అప్గ్రేడ్ అవుతుందంటే చెప్పలేము, ఎంత అప్గ్రేడ్ అవుతుంది. అసలు వాళ్ళ రూల్స్ కానీ, వాళ్ళ సిస్టమ్స్ కానీ, మొన్న అసలు యుద్ధాలు జరిగినప్పుడు అండి ఎన్ని వేల బాంబులు పడితే ఒక్కటి చావలా. అదే మన దగ్గర ఒక్క బాంబు పడితే 1000 మంది, 1000 మంది కన్నా ఎక్కువ. అన్ని వేల బాంబులు పడితే ఒక్కటి చావలా. అంటే అది ఎంతగా పురోగతి సంపాదిస్తుంది, అంటే ఎంతగా ఎదుగుతుంది చూడంటే. అంజూరపు చెట్టు లేకదై ఏం చేస్తున్నాడు? చిగురిస్తుంది. నిజంగా చిగురించి ఇజ్రాయెల్ దేశం, ప్రపంచ ఇజ్రాయెల్ దేశం వైపు చూసి చాలా నేర్చుకుంది. ఎంత గొప్పగా చిగురించింది అంటే, ఇజ్రాయెల్ దేశం చిగురించిందంటే యేసుప్రభు ఎక్కడ ఉన్నట్టు? ద్వారం దగ్గరే ఉన్నాడంటే పోస్ట్ తెలుసుకోవడానికి ఈ వాక్యాలు. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడంటే ఆయన పోస్టు ఏంటంటే ఆయన న్యాయాధిపతి. ఒకప్పుడు ఆయన ఏంటి? మన కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన. ఇప్పుడు ఆయన ఈ సంఘటనలు జరుగుట మనం చూస్తున్నాం కాబట్టి, అంటే క్రైస్తవులు దేశించబడతాం, క్రైస్తవులు శ్రమలు పడతాం చూస్తున్నాం కాబట్టి, క్రైస్తవులు చిత్రహింసలు పొందడం చూస్తున్నాం కాబట్టి, ఇశ్రాయేల్ దేశం అభివృద్ధి చెందడం చూసాం కాబట్టి, కరువులు భూకంపాల గురించి జరగడం చూస్తున్నాం కాబట్టి, యుద్ధముల గురించి వింటున్నాం కాబట్టి, అనేకులు ప్రసంగికులు, అనేకులు పాస్టర్స్ ఈ లోకాన్ని, క్రైస్తవ లోకాన్ని మోసగిస్తున్నారు జరుగుతూ చూస్తున్నాం కాబట్టి, యేసుక్రీస్తు వారు దగ్గర ఉన్నారు. అంటే వాకిటి యొద్ద న్యాయాధిపతి నిలిచి ఉన్నాడు. అంటే న్యాయాధిపతిగా వంట పోయింది అంటే కాదండి. ఈయన ఎలాంటి జడ్జి అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదు. ఈ లోకంలో కోర్టు విషయంలో చెప్పి, కోర్టులో జరుగుతున్నప్పుడు అవతల వ్యక్తి 10 మందిని మర్డర్ చేసి వచ్చిన వ్యక్తి అయినా సరే దోషి, లాయర్ వాదించి డబ్బులు పెట్టుకునేసి ఆడందరినీ కొనేసి, ఏది ప్రూఫ్ లేకుండా కొనేసి తీసేసి, ఈ లాయర్ ఏదైతే వాదిస్తాడో దానికి జడ్జి ఏం చేయాలి? వీడు నిజంగా తప్పు చేసాడని తెలిసినా జడ్జి ఏం చేయాలి? ప్రూఫ్స్ లేవు కాబట్టి ఏం చేయాలి? శిక్ష లేదు అన్నాడు. వాడు చెప్పి ఏది లేదు కాబట్టి, అంటే ఉంది నిజంగా కానీ ప్రూఫ్స్ లేవు, కొనేసాడు. వాడు లాయర్ని కొనేసాడు, యువతల లాయర్ని కొనేసాడు. కాబట్టి ఏం చేయాలి? తప్పు మన దేవుడు న్యాయాధిపతిగా ఆయన కానీ చెప్పేదానికి లేదు, చేసేదానికి మార్చుకునేది మారే వరకు సమయం ఇచ్చాడు, మార్చబడే వరకు సమయం ఇస్తున్నాడు. ఆ రోజు ఆయన ముందు నిలబడ్డప్పుడు ప్రభానవ సమయం ఇవ్వండి, సమయం ఇదే మనం మార్చుకోవచ్చు. ఆయన న్యాయాధిపతిగా ఎక్కడున్నాడంటే వాకిగా. కాబట్టి ఆయన సిద్ధంగా ఉన్నాడంటే మనం సిద్ధపడాలి. మనం ఊరు వెళ్ళడానికి సిద్ధపడతాం. ఎలా సిద్ధపడతాం చెప్పండి? ఎక్కడ కొట్లు అక్కడ ఉద్దేశం, ఎక్కడ జమలు అక్కడ ఉద్దేశం, ఇలా చేసి పడేస్తామా? ఏం చేస్తావు? నీట్గా కొత్త బట్టలు మంచిగా ఊరు వెళ్తున్నామంటే పొద్దున సాయంత్రం వరకు కాళ్ళు, సాయంత్రం ట్రైన్ అంటే ఎప్పుడు
ఎప్పుడు అయిపోద్ది మనసు లాగదు. అలాగే దేవుడు బయట వాకిటి అంతా జాగ్రత్త చాలా ఎక్కువ మన సిద్ధపడతారులేదు. వీళ్ళు భార్య లేచి నీకు భర్తను లేపి అన్ని సద్దు ఈ చేయి అయి చేయి, భర్తని పిల్లల్ని ఇరే సర్దుకోండిరా, చెప్పు పెట్టు షూర్ పెట్టుకోండిరా, అది చేయండిరా ఇది చేయండిరా, అన్ని సిద్ధం. ప్రభు ఈ కళ్ళు మూసి తెరిచినప్పుడు ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు? అంటే ద్వారం దగ్గర ఉన్నాడు. చెడంగా ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఉంటే ఆయన ఏం చేయబోతున్నాడు అనేది వచ్చేవారు. ఇప్పుడు వరకు మన 2 వారాలు ఆయన ఎక్కడ అంటే ఆయన వాకిటి యొద్ద ఉన్నాడు. వాకిటి యొద్ద ఉన్నాడంటే ఆయన పోస్టు మారిపోయిన పోస్ట్ అంటే న్యాయం. ఆ న్యాయాధిపతి ఏం చెయ్యబోతున్నాడు అనేది వచ్చేవారు. కాబట్టి ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడంటే ఖచ్చితంగా మనము ఎందుకంటే ఆయన ఇప్పుడు బంధించబడిన సింహం కాదు, అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న పదమ. కాబట్టి మనం పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను ఒకవేళ పాపంగా వెళ్తున్నానేమో అయినా క్షమించు దేవా, నీవు నాకు తీర్పు తెచ్చుకుంటున్నావు, నేను చక్కగా ఉండడానికి నాకు సహాయం చేయండి. ప్రార్థన చేస్తాను. వాక్య